నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. మనం రెగ్యులర్గా చేసుకునే డిష్లలోనే కొంచెం అడిషనల్గా ఏమన్నా కూరగాయలు కానీ లేకపోతే నాన్ వెజ్ ఐటమ్స్ కానీ యాడ్ చేసామనుకోండి, ఆ కూర రుచి పెరుగుతుంది, కొంచెం డిఫరెంట్గా టేస్టీగా కూడా వస్తుంది. ఈరోజు నేను మనం రెగ్యులర్గా చేసుకునే బీరకాయలో ఎండు రొయ్యలు యాడ్ చేస్తున్నాను. సూపర్గా వస్తుందన్నమాట. ఎండు రొయ్యలు బీరకాయ కూర. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ముందుగా ఏంటంటే మనం బీరకాయలని తొక్క తీసేసి ఇలా మనకు కావాల్సిన సైజులో కట్ చేసి పెట్టేసుకోవాలి. ఒక్కొక్క ఇంట్లో అంటే వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటుంది సైజ్ అనేది, అది మీ ఇష్టం. మీకు పెద్ద కావాలంటే పెద్ద కట్ చేసుకోండి. ఇలా నేను కొంచెం చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసేసాను. సో ఫస్ట్ ఏంటంటే మనం ఎండు రొయ్యల్ని మనం ఎప్పుడైనా బజార్ నుంచి తెచ్చుకున్నప్పుడు నీట్గా ఫస్ట్ క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసుకున్న తర్వాతే అప్పుడు దాన్ని ప్రాసెస్ చేసేసుకొని మనం కావాల్సిన డిష్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ వీటిని మనం నూనెలో కాస్త వేయించేసుకుంటే రుచి అనేది కూడా పెరుగుతుంది. స్టవ్ ఆన్ చేసేసుకొని సో ఫస్ట్ ఆయిల్, సో దీంట్లోనే వేయించేసుకొని మనం తర్వాత మిగతా ప్రాసెస్ కూడా ఇదే ఆయిల్లో చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అలా ప్లాన్ చేసుకుంటే బెస్ట్గా ఉంటుంది. దీంట్లో క్లీన్ చేసి పెట్టేసుకున్న ఎండు రొయ్యలు, దీంట్లో మనకు మార్కెట్లో డిఫరెంట్ సైజెస్ దొరుకుతాయి. మీకు నచ్చిన సైజ్ తీసుకొని మీరు తయారు చేసుకోవచ్చు. ఓకే, కొంచెం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఎందుకంటే ఎండు రొయ్యలు కాబట్టి తొందరగా వేగిపోతాయి, డ్రైగా ఉంటాయి కాబట్టి తక్కువ మంట మీద చేసుకుంటే మనకు అవి మాడిపోకుండా టేస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. తొందరగానే వేగిపోతాయి అన్నమాట ఇవి. ఓకే, సో దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో వీటిని పక్కన పెట్టేసుకుని సో దీంట్లో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, సో మనం రొయ్యలతో ఏది చేసుకున్నా 4 ఇళ్ళ అవతలు కాదండి, మొత్తం వీధి మొత్తం స్మెల్ వస్తుంది. దాన్ని ఏం చేయలేదు, మీరు ఎలా కంట్రోల్ చేయాలనుకున్న అది కాని పని అది. సో అన్నిటికి సిద్ధమయ్యే మీరు ఈ రొయ్యలు కానీ బొమ్మడాయలు అంటే ఎండు బొమ్మడాయలు కానీ ప్లాన్ చేసుకోవాలి. ఓకే, సో నూనెలోంచి నేను తీసేసిన ఆ నూనెకి అంతా కూడా ఆ ఎండు రొయ్యల తాలూకు ఆ ఫ్లేవర్స్ పట్టేసాయి. సో పచ్చి రొయ్యతో చేసుకున్నది డిష్ మనకి ఒక రకమైన టేస్ట్ వస్తుంది, ఎండు రొయ్యతో చేసుకుంది ఇంకొక రకంగా వస్తుంది. సో చాలామంది కూడా అంటే ఎప్పుడైనా కోస్టల్ ఏరియాకి పోయినప్పుడు చాలా తెచ్చి పెట్టేసుకుంటూ ఉంటారు. కావాల్సినప్పుడు మనం డబ్బాలో వేసి పెట్టేసుకుంటే వాడేసుకోవచ్చు. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్. సో చాలా మటుకు ఏంటంటే మనం నాన్ వెజ్ ఐటమ్స్తో తయారు చేసుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే అడిషనల్ టేస్ట్ అనేది యాడ్ చేసుకుంటుంది. మెయిన్గా ఏంటంటే ఆ పేస్ట్ అనేది ఎప్పటికప్పుడు మనం కొంచెం ఫ్రెష్గా చేసుకుంటే ఆ డిష్ చేసుకునేటప్పుడు ఇంకా టేస్ట్ అనేది చాలా పెరుగుతుంది అన్నమాట. సో రెగ్యులర్గా వాడేది కాకుండా కొంచెం అప్పటికప్పుడు కొంచెం ఆ మోతాదు ఆ కర్రీకి సరిపడంత మీరు అప్పటికప్పుడు రోట్లో వేసి దంచుకున్నారనుకోండి, సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చి వాసన పోవాలి. సో అప్పుడే ఆ కూరకి రుచి అనేది పెరుగుతుంది. చాలామంది ఒకదాని తర్వాత అలా వెంటనే వేసేస్తారు. ఎండింగ్లో మీరు ఒకసారి వాటర్ అది యాడ్ చేసిన తర్వాత ఎంత ఉడికిచ్చినా ఆ వాసన అనేది పోదు, పచ్చి వాసన అనేది. కాబట్టి నూనెలోనే సాధ్యమైనంత మనం ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే రుచి పెరుగుతుంది మనకి. ఓకే ఓకే సో దీంట్లో ఇప్పుడు బీరకాయ ముక్కలు, అలాగే సరిపడా ఉప్పు, సో సరిపడా ఉప్పు ప్లస్ కొద్దిగా పసుపు,
సో నాన్ వెజ్లో కూడా కంపల్సరీగా మనం పసుపు వేసుకుంటే చిన్న ఎక్కడైనా మనకి బాగాలేకపోయినా అది యాంటీసెప్టిక్ కాబట్టి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట మనకి. కారం సరిపడా, మనం ఎంత తింటామో ఇంట్లో దానికి సరిపడా కారం వేసేసుకోవాలి. సో బీరకాయలు, సొరకాయలు, పొట్లకాయలు ఇలాంటివన్నీ కొంచెం వెజిటేబుల్ వాటర్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ కాయగూరతో చేసుకునే డిష్లు అంతా కూడా కొంచెం మనకు ఫాస్ట్గానే అయిపోతాయి. అంటే ఎక్కువగా దాంట్లో నీళ్ళే ఉంటాయి కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం అనేది మనకు తీసుకోదు, ఫాస్ట్గా అయిపోతుంది. దాంట్లో కూడా ఏంటంటే ఎక్కువగా ముదురు అనేది కాకుండా కొంచెం లేతగా ఉన్నది తీసుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది, టేస్ట్ కూడా వస్తుంది అనమాట. సో మనం బజార్ వెళ్ళి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా కూరగాయల్ని మనం ఎంచి బాగా లేతగా ఉండి చూసి తీసుకుంటే కూర మంచి టేస్ట్గా వస్తుంది, ఫాస్ట్గా అవుతుంది, రుచికరం అనుకోండి. ఇంకా ఓకే. సో బీరకాయతో మనం ఏది చేసుకున్నా కూడా మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. సో బేస్ లాగా అనుకోండి, చాలా రకాలైన కూరగాయలని కానీ ఆకుకూరలు కానీ దీంతో బేస్ వేసి చేసుకుంటారు. అలాగే పాలపోసి కూడా చేసుకుంటాం కదా, ఎక్కువగా ఏంటంటే వాటర్ వెజిటేబుల్స్తో చేసుకుంటుంటుంది ఆ పాలపోసిని. సో వాటితో టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఇవి కూడా బాగా వాటిని పీల్ చేసుకుని మనం తినేటప్పుడు కొంచెం జ్యూసీగా వస్తాయి, సూపర్గా ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం మనకు గ్రేవీ కూడా కావాలి కదా, టమాటా ముక్కలు లేదా పేస్ట్లా అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. టమాటా ముక్కల్ని కొంచెం మీరు గ్రైండ్ చేసేసుకోండి. సో అంటే కొద్ది మందికి ఒక్కొక్క రకంగా ఇష్టం ఉంటుంది. టమాటోలు ముక్కలుగా కనిపిస్తే కొద్దిమంది తింటారు, కొద్దిమంది అలా పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు పక్కన పెట్టేసే వాళ్ళు ఏంటంటే కొంచెం పేస్ట్లా చేసి వేసేసుకుంటే మీకు ఆ ఫ్లేవర్ వస్తుంది, ప్లస్ గ్రేవీ అనేది కూడా కొంచెం పెరుగుతుంది, బాగుంటుంది అన్నంలో కలుపుకోవడానికి. దానికి డ్రైగా వచ్చినా మనం రోటీతో పాటు తినవచ్చు, బట్ అన్నంలో కలుపుకొని తినాలి అనుకుంటే కొంచెం గ్రేవీ కంపల్సరీ ఉండాల్సిందే కదా. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొంచెం గరం మసాలా. రొయ్యలు ఉన్నాయి కాబట్టి కొంచెం గరం మసాలా ఉంటే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కొంచెం నేను ఎండింగ్లో యాడ్ చేస్తాను, కొంచెం ఆ ఘాట్ అనేది తెలిస్తే మనకు బాగుంటుంది. ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుందాం, ఎందుకంటే అవి బీరకాయలు ఉడకడానికి అలాగే టమాటాలు కూడా బాగా మగ్గి కొంచెం గ్రేవీలా రావడానికి. ఓకే, మంచి స్మెల్ వస్తుంది. సో ఆ రొయ్యలతో కూడింది, ఎందుకంటే మనం అదే ఆయిల్లో అంటే రొయ్యలే ఆయిల్లో అయితే వేయించుకున్నాం, దాంట్లోనే మిగతా ప్రాసెస్ అంతా చేసుకున్నాం కదా, ఆ టేస్ట్ ఆల్రెడీ దీంట్లోకి వచ్చేసింది. సో ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి మనం ఫస్ట్ ఇవన్నీ కూడా బాగా మగ్గించుకుందాం. రొయ్యలు ఆల్రెడీ మనం ఆయిల్లోనే వేయించుకున్నాం కాబట్టి ఎండింగ్లో దించే ముందు వేయించుకున్న రొయ్యలు వేసేసి ఒక 2 నిమిషాలు అలా మగ్గిచ్చేస్తే చాలు మనకి. అంటే ఆ రొయ్య కూడా ఈ గ్రేవీలో ఉండే ఫ్లేవర్ జస్ట్ తీసుకుంటే చాలు, అది ఆల్రెడీ మనకి వేగిపోయింది. సో ఇది మూత పెట్టేసి మనం ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేసుకుందాం. ఓకే. సో ఇక్కడ మనకు గ్రేవీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. ఆయిల్ అంతా కూడా ఫ్లోట్ అవుతుంది కదా, సో మనకు గ్రేవీ అనేది రెడీ అయిపోయినట్టే. ఓకే. సో ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న ఎండు రొయ్యలు యాడ్ చేసేసుకుందాం. అలాగే కొద్దిగా కొత్తిమీర, ఓకే. ఇప్పుడైతే కొంచెం బ్రహ్మాండంగా వస్తుంది స్మెల్ అనేది. సో ఇంకొక 2 నిమిషాలు మనం మూత పెట్టేసి మగ్గిచ్చేస్తే మనకు డిష్ రెడీ అయిపోయింది. ఇక బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఓకే. సో 2 నిమిషాలు వెయిట్ చేసాం. యా, సూపర్గా ఉంది, స్మెల్ రెడీ అయిపోయి వచ్చింది. ఇంకా డిష్లోకి తీసేసుకున్నాం. సో ఇది రైస్తో కానీ రోటీతో కానీ ఏ కాంబినేషన్ తీసుకున్నా సూపర్గా ఉంటుంది.
ఓకే, సో పైనుండి ఇంకొంచెం కొత్తిమీర. ఓకే, సో వేడివేడిగా ఎండు రొయ్యలు బీరకాయ కూర రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. ఎండు రొయ్యలు బీరకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎండు రొయ్యలు అరకప్పు, తరిగిన బీరకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఎండు రొయ్యలు బీరకాయ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఎండు రొయ్యలు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బీరకాయ ముక్కలు, సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసి కాస్త వేగాక టమాటా ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి వేసి కాస్త నీళ్లు పోసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకొని చివరిగా వేయించుకున్న ఎండు రొయ్యలు, కొత్తిమీర వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎండు రొయ్యలు బీరకాయ కూర రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో ఇంకేంటి, వేడివేడి అన్నం రెడీగా ఉంటే చాలు ఈ రొయ్యలు అలాగే బీరకాయ కూరను హ్యాపీగా మనం ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చు. నెక్స్ట్, కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ప్లేట్ గార్నిష్ చేసుకుంటున్నాం. కీరా, క్యారెట్, టొమాటో అలాగే స్వీట్ కార్న్తో. ఓకే, సో ప్లేట్ గార్నిష్ ఎప్పుడు కూడా కొంచెం సింపుల్గానే ఉంటుంది. బట్ ఏంటంటే మనం తీసుకునే ప్లేట్ అలాగే కలర్ కాంబినేషన్గా ఏవైతే బాగా సెట్ అవుతాయో, బ్రైట్గా కనిపిస్తాయో అలాంటి వెజిటేబుల్స్ తీసుకుంటే సో దానివల్ల ఏంటంటే మనకు ప్లేట్ గార్నిష్ చేసుకునేది సూపర్గా కనిపిస్తుంది. సో కీరా, దీన్ని ఇటు చివరిన కొంచెం గ్యాప్ పెట్టేసుకొని స్లైసెస్లా చేస్తున్నాను. సో 3 వచ్చేట్టుగా ఇలా. ఓకే, సో ఇలా మనకి 3 రావాలి. ఓకే, నెక్స్ట్ ఇటువైపుది అలాగే ఇటువైపుది 2 ఇలా బెండ్ చేసి పెట్టేసుకోవాలి. 2 వైపుల నుంచి మధ్యలో మనకి ఓపెన్గా ఉంటుంది. సో ఇలా అన్నీ మనం ఒకేసారి చేసి పెట్టేసుకుని అరేంజ్ చేసుకోవడానికి మనకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. ఒక్కొక్కటి అలా చేసుకొని పెట్టుకుంటూ ఉంటే లేట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి అన్నీ ఒకేసారి కట్ చేసి ఇలా అరేంజ్ చేసి పెట్టేసుకుని ప్లేట్ పైన డైరెక్ట్ ఏ డిజైన్లో అయితే మనకు కావాలో ఆ డిజైన్లో మనం హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. ఓకే, సో చిన్నగా అంటే ఇది మనకు ఒక కొమ్మల్లా చూపిస్తున్నాం. కీరాలో డార్క్ కలర్ కీరా ఉంటే మనకు ఆ లైనింగ్ అనేది పైన కనిపిస్తుంటుంది, లోపల కొంచెం వైటిష్లో. ఓకే, సో ప్లేస్మెంట్ అనేది మనకు ఇక్కడ ఇలా వస్తుంది.
సో కొంచెం బ్యాలెన్స్ అయ్యేట్టుగా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యారెట్తో కొంచెం రౌండ్ సర్కిల్స్ అంతే. నెక్స్ట్ ఇవి మనము చిన్న చిన్న ఫ్లవర్లా పెటల్స్లా పెడుతున్నాం, ఎల్లో కలర్. సో కొంచెం ఓపికతో చేసుకోవాలి ఇది. చిన్నగా సన్ఫ్లవర్లో అలా కనిపిస్తుంది, ఇది ఎల్లోయిష్ కలర్లో. డిజైన్ చిన్నదే అయినా మనకి లుక్ అనేది బాగా కనిపిస్తుంది అన్నమాట. మధ్యలో ఆరెంజ్ కలర్లో మనకు ఆ క్యారెట్ వచ్చేసి, అలాగే గ్రీన్ కలర్ స్టెమ్స్, నెక్స్ట్ ఆరెంజ్ కలర్ మధ్యలో ఎల్లో కలర్ స్వీట్ కార్న్ గింజలో, సో ఇలాంటి మనం చేసేటప్పుడు అంటే పిల్లలు కూడా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళతో ఏదైనా చేయించాలనుకుంటే ఇలాంటి మనం కట్ చేసి ఇచ్చి అరేంజ్ చేయడం, వాళ్ళతో పిల్లలతో చేస్తే వాళ్ళలో కూడా ఉన్న ఆ క్రియేటివిటీ అనేది బయటకు వస్తుంది. వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మనం చెప్పిన డిజైన్ కాకుండా వాళ్ళకి నచ్చింది ఇంకొంచెం బెటర్గా కూడా చేయొచ్చు మనకంటే. సో టమాటోతో ఈ కలర్ కూడా మనకు నీట్గా కనిపిస్తుంది. జస్ట్ స్కిన్ అలా పీల్ చేసేసి దీన్ని కొంచెం ఇలా కట్ చేసేస్తే పైకి లేస్తుంది. ఇది కొంచెం లెవెల్గా కట్ చేసుకోవాలి మనం, సో దట్ మనకు ఇక్కడ నిలబడిపోతుంది. లెవెల్ అనేది కొంచెం చూసుకొని కట్ చేసుకుంటే డిఫరెంట్ కాంబినేషన్స్లో మనం వెజిటబుల్స్ తీసేసుకొని ఓకే. సో ఒక్కొక్కటిగా లాస్ట్ వన్. ఓకే, సింపుల్ టెక్నిక్స్తో ఇలా మనం ప్లేట్ గార్నిష్ని హ్యాపీగా మనం తయారు చేసేసుకోవచ్చు. ఓకేనా? షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో చాలామంది కూడా ఈ మధ్య అంటే హెల్త్ ఇష్యూలు రావడం వల్ల పంచదార అనేది బాగా తగ్గించేసి దానికి సబ్స్టిట్యూట్గా ఎక్కువగా తేనె ఎక్కువగా వాడుతూ ఉన్నారు. సో మనం ఒక్కొక్కసారి ఏంటంటే మార్కెట్లో కొంచెం ఫ్రెష్గా కానీ లేకుంటే ఎక్కడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు
మంచి స్వచ్ఛమైన తేనె దొరికినప్పుడు తీసుకొచ్చుకుంటున్నాం. కానీ ఎక్కువ రోజులు అది తాజాగా ఉండాలంటే చాలామంది కూడా ఎలా పెట్టుకోవాలనేది చాలా ఐడియా లేకుండా కొంచెం బాధపడుతూ ఉంటారు. అలా కాకుండా ఉండాలంటే సింపుల్గా మనకు ఇంట్లో ఉండే వస్తువులనే దీంట్లో మనం యాడ్ చేసుకొని పెట్టుకుంటే మన తేనె అనేది ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉంటుంది, అలాగే తాజాగా కూడా ఉంటుంది. సింపుల్ అండి. కొన్ని మిరియాలు మనం తెచ్చుకున్న తేనెలో అలా వేసేసి కొంచెం లోపలికి అలా బరువు వల్ల కొద్దిగా లోపలికి వెళ్ళిపోతాయి. అలా మూత పెట్టేస్తే చాలు. మీకు ఆ మిరియం ఉండే ఆ ఘాటు దానివల్ల మీకు తేనె ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది, కమ్మగా కూడా ఉంటుంది. చూశారు కదా, మన ఇంట్లో రెగ్యులర్గా వాడేవి అంటే సలాడ్స్ రూపంలో కానీ స్వీట్ కార్న్ కూడా ఇంట్లోనే దొరుకుతుంది. వాటిని కొంచెం క్రియేటివిటీగా ఆలోచిస్తే ఇలాంటి ప్లేట్ గార్నిష్ మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఓకేనా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో వేడివేడిగా ఎండు రొయ్యలు బీరకాయ కూర రెడీగా ఉంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. కొంచెం బీరకాయ ముక్కలు, స్మెల్ అయితే సూపర్గా ఉంది. కర్రీ అయితే ఎమ్మిగా ఉంది. ఆ రొయ్య ముక్క మనకి పంట కింద నలుగుతున్నప్పుడు సూపర్ టేస్ట్ వస్తుంది. అంటే కొంచెం నూనెలో కూడా వేయించుకున్నాం కదా, దీంట్లో వేసిన ఆ పొడులు అంటే జీరా పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఆ ఫ్లేవర్స్, అల్లం వెల్లుల్లి ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ రొయ్య ముక్కలకు కూడా బాగా పట్టేసాయి. ఓవరాల్గా సూపర్గా ఉంది. సో ఈ ఎండు రొయ్యలు ఇష్టం ఉన్నవాళ్ళు ఇలా బీరకాయ కాంబినేషన్లో చేసుకుంటే సింపుల్. మనం రెగ్యులర్గా చేసుకునే కర్రీలో ఇవి అడిషనల్ యాడ్ చేసుకుని కొంచెం ఆ మసాలా పొడులు యాడ్ చేసుకుంటే చాలు, సూపర్ డిష్ మీకు రెడీ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేసేసాం. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్యంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.